హలో ఎవ్రీవన్. నన్ను చాలామంది రెగ్యులర్గా ఒక క్వశ్చన్ చేస్తున్నారండి. మీరు మేకప్ ఆర్టిస్ట్ ఎందుకు అయ్యారు? ఎందుకు అవ్వాలనుకున్నారు? అని చెప్పేసి. సో, ఈరోజు నా మేకప్ ఆర్టిస్ట్ జర్నీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేనెప్పుడూ మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలనుకోలేదండి. అవుతానని కూడా అనుకోలేదు. సో, నాకెప్పుడైనా బిజినెస్ చేయాలనే దాని మీదే ఉండేది. జాబ్ సైడ్ వెళ్ళాలి, జాబ్ చేయాలని అంత పెద్ద థాట్స్ ఏమి ఉండేవి కాదు. ఎప్పుడూ బిజినెస్ మీదే ఉండేది. సో, ఆ బిజినెస్ థాట్స్‌తో మ్యారేజ్ అయిన ఒక 4 ఇయర్స్‌కి నేను 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ బిజినెస్ స్టార్ట్ చేశాను. స్మాల్ బిజినెస్. సో, అది నా హ్యాపీగా లీడ్ చేసేసుకుంటూ ఉన్నాను. 4 ఇయర్స్ జరిగింది. 2016లో స్టార్ట్ చేశాను. 20లో వరకు బాగా అంటే జరిగింది. సో, కరోనా వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళడానికి లేదు కదా! సో, అక్కడ బ్రేక్ పడిపోయింది. దాని తర్వాత నేను కరోనా అయిపోయాక బ్రేక్ తీసుకొని మేకప్ ఆర్టిస్ట్‌గా నా జర్నీని 3 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశానండి. సో, ఇప్పటికీ అలానే హ్యాపీగా కంటిన్యూ చేస్తున్నాను. ఎప్పుడూ లైఫ్ అనేది నేర్చుకుంటూనే ఉండాలి కాబట్టి రీసెంట్‌గా నేను డిజిటల్ మహిళ అనే కమ్యూనిటీలో జాయిన్ అయ్యాను. సో, ఇప్పటి నుంచి నా జర్నీ డిజిటల్ మహిళతో కంటిన్యూ అవుతుంది. దిస్ ఈజ్ మై బ్యూటిఫుల్ జర్నీ.